గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫాదర్స్ డే అనమాట. ఫాదర్స్ డే రోజు తీసింది, అంటే నిన్న తీసింది అనమాట. ఏంటంటే మేము ఏమేం చేసాం ఆ రోజు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చిన్న సెలబ్రేషన్ ఇక్కడ ఇంట్లో ఫోటోషూట్ లాగా అనుకుంటున్నాం. షూట్ ఏం కాదు, మేమే తీసుకుంటాము. అది ఎలా ప్లాన్ చేస్తానో అంతా కూడా మీకు చెప్తాను. అండ్ పాపకు ఒక గిఫ్ట్ కొన్నాము, అదేంటో కూడా చెప్తాను. నేను సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను, చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇది వచ్చేసి నా శారీ మొత్తం బ్లాక్ శారీ, ఫుల్ బ్లాక్ శారీ. అండ్ ఇది వచ్చేసి దీనికి బార్డర్ వచ్చింది అండ్ కింద ఇలా కొంగుకి టాజిల్స్ లాగా వచ్చాయి. కొంగుకి టాజిల్స్ లాగా వచ్చాయి. ఇది నేను నా పెళ్ళప్పుడు తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చింది, బట్ ఆ బ్లౌజ్ ఏంటంటే ఇప్పుడు టైట్ అయిపోయింది. ఆఫీస్ థింగ్ అది. నేను వేరేది ఒకటి టాప్ లాగా ఉంటుంది. సో ఆ టాప్ని నేను ఇట్లా ఫోల్డ్ చేశాను అనమాట. అది ఒక టిప్ మీ అందరికీ. ఒకవేళ బ్లాక్ మీ దగ్గర ఉందనుకోండి, ఇలాంటి స్వెట్ షాప్ లాంటివి మీ దగ్గర ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మీ దగ్గర ఏదన్నా మంచి ఐడియా. సో మీకు వేరేలాగా కూడా అనిపించదు, బట్ దగ్గర చూస్తే అనిపిస్తుంది, బట్ దూరం నుంచి చూస్తే అయితే ఏం మీకు డిఫరెన్స్ అనిపించదు. అండ్ ఈ శారీ ఇలా కట్టుకున్నాను. అండ్ ఈ బ్లాక్ బీట్స్ మమ్మీవి, గోల్డెన్ కాదు. సో ఇది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు తీసుకున్నాను, ఎక్కువ పెట్టుకోలేదు. ఇది శారీ మీద బాగుంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను. అండ్ హెయిర్ నార్మల్. అండ్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బొట్టు పెట్టాను. బ్లాక్ శారీ మీదకి ఇలా బొట్టు పెడితే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇలా పెట్టాను. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. అండ్ వాసు వాళ్ళ అవుట్ఫిట్ అండ్ పాపది వచ్చేసి ట్విన్నింగ్ చేస్తున్నారు. అదేంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ యాక్చువల్లీ పాప పడుకుంది పొద్దున్న నుంచి, చాలా ఇరిటేట్ అవుతూ ఇప్పుడే పడుకుంది. హాఫ్ స్లీప్లో ఉంది, యాక్టివ్ స్లీప్లో ఉంది. అండ్ మధ్యలో కొంచెం డీప్ స్లీప్కి వెళ్తుంది, మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా లేచింది. సో వెంటనే ఫాస్ట్గా మేము ఏదైతే కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నామో అది కంప్లీట్ చేసేస్తే నేను అనుకుంది అయిపోతుంది. అండ్ తను గిఫ్ట్ కొన్నామన్నారు, అది కూడా మేము ఎలా కొన్నాము అంటే నేను ఒక దగ్గర చూసాను రీల్. సో అది ఎప్పటి నుంచో సేవ్ చేసుకొని అది ఇలా తీసుకోవాలి అనిపించింది. సో అదేంటి అది కూడా మీకు క్లిప్పింగ్స్ తీసాము అక్కడక్కడ. సో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. తనకి గిఫ్ట్ చేస్తుంది ఏంటంటే రింగ్. అది ఏంటంటే మనం ఒక రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద పాప పేరు కానీ ఏదైనా మనం వేయించుకోవచ్చు. మేమేమనుకున్నాం పాప పేరు వేయిద్దాం, తనకి ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి రింగ్ అనుకున్నాం. ఇది ఎక్కడంటే పాండోరా అని ఒక షాప్ ఉంటుంది. సో ఆ షాప్లో జ్యువెలరీ షాప్ అనమాట. సో అక్కడ ఎంగ్రేవ్ చేస్తారు. ఇప్పుడు చూసారు కదా వీడియో, అదే ఎంగ్రేవింగ్ మిషన్ అనమాట. సో మనం రింగ్ ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను రింగ్స్. సో అవి సెలెక్ట్ చేసుకొని మనం ఇస్తే వాళ్ళు మనకి నేమ్ ఎంగ్రేవ్ చేసి ఇస్తారు. అందరూ అనుకోవచ్చు ఫాదర్స్ డేకి పిల్లలు ఇవ్వాలి కదా ఫాదర్కి అని, బట్ పాప చిన్నది కదా. సో తన ఫస్ట్ ఫాదర్స్ డే రోజు తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఇలా ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి నేను ఎప్పుడో చూసిన రీల్ ఇలా యూజ్ చేసాము. ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాం. పాప ఏడవడం స్టార్ట్ చేసింది. తనకి ఇప్పుడు ఫీడింగ్ తాగేసి తను మళ్ళీ ఫొటోస్ తీయాలి. కొన్ని ఫొటోస్ తీసాము. ఉన్న ఫొటోస్కి కొంచెం తను కోఆపరేట్ చేయాలి. ఒకటి కూడా స్మైలింగ్ రాదు, తను మంచి స్మైల్ చేస్తుంది, బట్ తను నిద్రలో ఉంది అండ్ సగం హాఫ్ స్లీప్, ఆకలిగా కూడా ఉన్నట్టుంది. అందుకే చూపించి ఒక్కొక్క 10 minutes వెయిట్ చేసి అప్పుడు. జనరల్గా అస్సలు క్రాంకీ ఉండదు, ఏదైనా ఫోటోషూట్ అనగానే క్రాంకీ అయిపోతుంది, అర్థమైపోతుంది ఏమో పిల్లలకి, బట్ చూడాలి ఈరోజు ఏమవుతుందో. అండ్ ఇది నేనే రాశాను నాన్న అని. ఇది నేను మార్నింగ్ లేచేసరికి ఒక ఆమె నేను ఫాలో అవుతాను ఇన్స్టాగ్రామ్లో, ఆమె ఇలా చేసింది అనమాట, ఒక కార్డ్బోర్డ్ మీద రాసింది. సో నాకు అది నచ్చింది. సో నేను అప్పుడు వెంటనే కిందకు వచ్చేసి, ఇగో పాప దగ్గుతుంది పక్క నుంచి, వెంటనే కిందకు వచ్చేసి వైట్ పేపర్ మీద ఇలా రాసి, ఇక్కడ తను జస్ట్ హార్ట్ సింబల్స్ వేసింది, నేను హార్ట్ సింబల్స్లో విహా అని రాశాను అనమాట. ఇది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండాలి ఫస్ట్ ఫాదర్స్ డే అని చెప్పేసి ఇలా ఒకటి చేశాను. బట్ అది ఫొటోస్ అవన్నీ తీసాక అర్థమవుతుంది ఎలా వచ్చాయి, ఇది యాక్చువల్గా వర్క్ అవుతుందా లేదా అనేది. సో చూపిస్తాను మీకు కూడా. ఈ స్వీట్ నిర్వి వాళ్ళు అత్తిచ్చారు, ఫ్రూట్స్. నిర్వి వాళ్ళ అత్తంటే మీకు తెలియదు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు. నాకంటే 1 month 10 days ముందు డెలివరీ అయింది. తను డెలివరీ అప్పుడు ఇది చేశారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇవి ఇచ్చారు.
అంచు డెలివరీ అయ్యాక స్టార్ట్ చేసి తిన్నామన్నారు. ఆంటీ ఎంత స్వీట్ అంటే మళ్ళీ నా కోసం మళ్ళీ చేసి పంపించారు కూడా. అవి అయిపోయాయి అని చెప్తే కూడా రెసిపీ అడిగాము, బట్ చాలా పెద్ద ప్రాసెస్లే, నేనే చేసి పంపిస్తాను పంపించారు. దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ సైడ్ చేస్తారు. నేను ఒక వ్లాగ్లో కూడా చేశాను, ఆమెకు కూడా చేశారనమాట. చాలా బాగుంది. లైక్ స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా ఒకటి తింటే మనం ఎక్కువ జంక్ తినకుండా ఇది తినొచ్చు. చాలా బాగుంది టేస్ట్. నార్త్ ఇండియన్ సైడ్ లడ్డూలాగా చుట్టారు. ఆంటీ ఏం చేశారంటే ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసి ఇలా స్క్వేర్ ఈ షేప్లో కట్ చేసి ఇచ్చారనమాట. సో ఏదైనా టేస్ట్ ఒకటే. ఫొటోస్ అయిపోయాయి. సో ఫొటోస్ ఇది అయిపోయాక ఇది మేము పాపకి గిఫ్ట్ తీసుకున్నాము, అంటే వాసు తరపున గిఫ్ట్ లాగా అనమాట. సో పాండోరా నుంచి ఇది కస్టమైజేషన్ అవైలబుల్. సో అదేంటంటే మనం ఒక రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి రింగ్ సెలెక్ట్ చేసుకొని అండ్ నేమ్ వేయడానికి. సో దాంట్లో ఈ రింగ్ తీసుకున్నాము. ఇదేంటంటే దీని మీద పాప పేరు వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో కరెక్ట్గా, నేను పక్కన ఫోటో ఇంక్లూడ్ చేస్తాను కావాలంటే. బట్ ఇదైతే విహా అని వేయించాము. విహా అండ్ పక్కన చిన్నపిల్లల పాదాలు కూడా ఉన్నాయి, బట్ అది వేస్తే పేరు చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఈ రింగ్ మీద వేయించాం. ఫ్యూచర్లో ఎప్పటికైనా తనకి ఇలా మెమొరీలా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకుంటాను, బట్ ఫస్ట్ అయితే పాపకి వేలికి పెట్టేసి వాసు పెడతాడు. తర్వాత నేను ఇది డైలీ పెట్టుకుంటాను, నాకు ఇష్టపడే తీసుకున్నాను. సో ఇట్లా వస్తుంది. ఈ కస్టమైజేషన్ వచ్చేసి ఇక్కడ కాస్ట్ బట్టి అయితే మాత్రం కస్టమైజేషన్కి 15 pounds, లైక్ ఎంగ్రేవింగ్కి 15 pounds అండ్ రింగ్ వచ్చేసి 75 pounds. దానికి మళ్ళీ 10% ఆఫ్ వచ్చి సమ్ ఎంతో వచ్చింది. ఇదేంటంటే 14 karat గోల్డ్ ప్లీటెడ్, ఇట్స్ నాట్ ప్యూర్ గోల్డ్, ఇది జస్ట్ గోల్డ్ ప్లీటెడ్ అనమాట. ఇది పెడదాం. అండ్ ఫోటోషూట్ బాగా వచ్చింది, ఫొటోస్ బాగా వచ్చాయి. దీంట్లో ఇంక్లూడ్ చేయను, తర్వాత ఎప్పుడైనా ఇంక్లూడ్ చేస్తాను. బట్ ఫోటోషూట్ అయితే బాగా వచ్చింది. మేమందరం బ్లాక్ వేసుకున్నాం. అండ్ వాళ్ళ టీషర్ట్స్ చూపిస్తాను మీకు. ఈ టీషర్ట్స్ మీద ఏంటంటే అవర్ ఫస్ట్ ఫాదర్స్ డే టుగెదర్ అని వస్తుంది. ఇక్కడ ఒక బాటిల్, పాల బాటిల్, అండ్ ఇక్కడ బీర్. వాసు బీర్ తాగాడు, బట్ ఇంకా అదే ఉన్నాయి. చాలా వేరే చూసాం కానీ దొరకలేదు. ఇవి వచ్చేసి మేము అమెజాన్ లో తీసుకున్నాము. పాప చూపిస్తాను. ఇది కూడా అవర్ ఫస్ట్ ఫాదర్స్ డే టుగెదర్ అని వచ్చింది. సో ఇది ఫస్ట్ ఫాదర్స్ డే సందర్భంగా డాడీ నుంచి నీ గిఫ్ట్. అయితే నీ రింగ్ చూపించి. వా, బ్రేస్లెట్ అయింది నీకు రింగ్. అమ్మ పెట్టుకుంటుంది నీ తరపున. ఓకే ఓకే. వా చిన్నారి సూపర్ ఉంది. నీ పేరుంది దాని మీద, సూపర్ ఉంది, సూపర్ క్యూట్ ఉంది. ఓకే, బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్.